వాళ్ళు ఇచ్చిన డిమాండ్ నోటీస్కు గోల్డ్ లోన్ తీసుకొచ్చి 10-12 రూపాయల వడ్డీతో తీసుకొచ్చి నేను 18 లక్షలు కట్టి 5 నెలలు అవుతుంది, ఇంతవరకు సమాధానం లేదు. ఇస్తారా చస్తారా కూడా చెప్పట్లేదు. నా డబ్బులు మాత్రం వాళ్ళు అకౌంట్లో వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఈపీఎస్ పెన్షన్ అందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి వెంటనే రీజనల్ కమిషనర్ ఒక 10 మందికి అపాయింట్మెంట్ ఇచ్చి ఈ సమస్యను ఎప్పుడు పరిష్కారం చేస్తాడో చెప్పాలని చెప్పేసి, లేదంటే దీన్ని చాలా తీవ్రంగా తీసుకొని ఇది దేశవ్యాప్తంగా ఆల్రెడీ ఉధృతంగా నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈపీఎఫ్ ఎంప్లాయీస్ పెన్షనర్లను ఒక పిచ్చగాళ్ళ కూడా చూస్తూ ఉన్నారు. ఎలాంటి సహాయ సహకారం చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పెన్షనర్స్కు ఎలాంటి సహాయ సహకారం ఇవ్వట్లేదు. పాపం పెన్షనర్లు అందరూ కూడా గర్గత్పుర ఆఫీస్ చుట్టూ సద్దులు కట్టుకొని వచ్చి తిండి లేక అనేక అవస్థలు పడుతూ దాదాపు 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేయలేని పరిస్థితులలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇది చాలా సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. మనందరం ఐకమత్యమై దీన్ని ఒక ఉద్యమం తీసుకెళ్లి దీన్ని కొనసాగించాలని చెప్పేసి ఈపీఎఫ్ అధికారుల మెడలు వంచి మనం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసుకోవాలని చెప్పేసి దీనికి మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.